తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతోంది. ఇక రెండోసారి కూడా వార్షిక బడ్జెట్‌ను మరి ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మొదటి రోజున గవర్నర్ ప్రసంగం కొనసాగింది. సో, గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా మరి బీఆర్ఎస్ సభ్యులైతే మరి గట్టిగానే వ్యతిరేకించారు. ఎట్ ద సేమ్ టైమ్ కాంగ్రెస్ సభ్యులు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. సో, మొత్తానికి హర్షాతిరేకాల మధ్య గవర్నర్ ప్రసంగం అయితే ముగిసింది. ఇక ఆయన రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మరి చెప్పడం జరిగింది. మొత్తానికి నా ప్రభుత్వ హయాంలో 25,000 కోట్ల రూపాయలకు సంబంధించి రైతు రుణమాఫీ చేశాము. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరిగింది. మొత్తానికి దీంట్లో ఇది మహిళలకు ఉచిత బస్సు సహకారాన్ని గేమ్ చేంజర్‌గా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో, అనేక సంక్షేమ పథకాల గురించి కూడా ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ముఖ్యంగా వాటికి సంబంధించి రూ. 500 సిలిండర్ కావచ్చు, అలాగే మరి పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు విషయం కావచ్చు. సో, దీంట్లో రైతులకు వరికి ఇస్తున్న బోనస్ గురించి కావచ్చు, రైతు భరోసా గురించి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల గురించి కావచ్చు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి మరి ఇప్పటివరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన ప్రసంగం కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ సభ్యులంతా కూడా ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ వేదికగా కూడా మరి బీఆర్ఎస్ మరొకసారి కూడా మరి గవర్నర్ ప్రసంగాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. గవర్నర్ ప్రసంగం అయిపోయింది. మరి ముందుగా జాతీయ గీతాన్ని ఆలపించారు. తర్వాత గవర్నర్ ప్రసంగం ముగిశాక కూడా మరొకసారి ఆ జాతీయ గీతాన్ని ఆలపించారు. సో, సభలో ఈరోజు మరి ఉభయ సభలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావచ్చు, మరి ఉభయ సభలకు సంబంధించిన శాసనమండలి చైర్మన్, స్పీకర్ సమక్షంలో మరి ఇక గవర్నర్ అయితే ఈరోజు తన ప్రసంగాన్ని అయితే పూర్తి చేశారు. సో, గవర్నర్ ప్రసంగం అయితే కొనసాగినంతసేపు మాత్రం సభలో కాసేపు మరి కొంత గందరగోళమైన పరిస్థితి కనిపించింది. అట్ ద సేమ్ టైం మరి ఇదే అంశంలో గవర్నర్ ప్రసంగం ముగిసింది. మరి సభ రేపటికి వాయిదా పడింది. సో, దీంట్లో మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కూడా గవర్నర్ ప్రసంగాన్ని కూడా తప్పుపట్టే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో, దీంట్లో గవర్నర్ చేత రాష్ట్ర ప్రభుత్వం మరి గవర్నర్ హోదాకి, గవర్నర్ పదవికి మరి మచ్చ తెచ్చే విధంగా కూడా ఆయన చేత ప్రసంగం చదివించారని చెప్పి ఆరోపణలు చేశారు. ఇప్పటికీ రైతు రుణమాఫీ అంశంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, మిగతా అన్ని పథకాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది. 6 గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైపోయింది. సో, ఖచ్చితంగా 15 నెలల పాలన పట్ల వాళ్ళు కొంత ఏదైతే కొంత దీనిపైన మరి కొంత ప్రక్షాళన చేసుకునే దిశగా మాట్లాడతారు. ఆ విధంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందని ఆశించాం కానీ, సో, మా గవర్నర్ ప్రసంగంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తు మరి అక్కడ నిండు సభలో కూడా ఆయన చేత మరి అబద్ధాలు మాట్లాడించారని ఆరోపణ చేశారు. అట్ ద సేమ్ టైం హరీష్ రావు కూడా మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంపై కూడా మరి పూర్తి స్థాయిలో మరి ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ని ఆయన చదివారు. సో, గవర్నర్ మారారు తప్ప మరి దానిలో స్పీచ్లో మార్పు లేదని చెప్పి చెప్పడం కావచ్చు. ఇక అదేవిధంగా మరి దావోస్ నుంచి మరి లక్షల కోట్ల ఫండ్స్ తీసుకొచ్చామని చెప్పారు కానీ ఇప్పటివరకు ఇంతవరకు ఒక పైసా కూడా అక్కడి నుంచి రాలేదని చెప్పి కూడా విమర్శలు చేయడం కావచ్చు. మొత్తానికి గవర్నర్ ప్రసంగం రోజు కూడా మరి మీడియా పాయింట్ వద్ద ఇటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అలాగే మరి కాంగ్రెస్ నాయకులు కూడా మరి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇదే క్రమంలో కాసేపటి క్రితం టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా మరి ఆ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. మరి కేటీఆర్ను చిన్న పిల్లాడితో పోల్చాడు. ఆయన చేష్టలు ఇంకా మానుకోవట్లేదు. ఆయనకు పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మరి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అయినప్పటికీ కూడా ఆయన మరి గవర్నర్ ప్రసంగం పట్ల కూడా ఆయనకున్న పదవి పట్ల కూడా ఆయన గౌరవం ఉండాలి, అది కూడా లేకుండా కూడా మాట్లాడారు. సో, ఇది మొదటి నుంచి వాళ్ళు ఏదైతే మరి ఉన్నారో అదే వైఖరితో ఇప్పుడు కూడా ఉంటున్నారు. సో, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్నీ ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు, తర్వాత ఇచ్చిన ప్రతి ఎన్నికల హామీని కూడా నిలబెట్టుకునే దిశగా ముందుకెళ్తున్నాం. గతంలో మీరు ఆర్థిక విధ్వంసం సృష్టించారు. దాని కారణంగా ఇప్పుడు సంక్షేమ పథకాల అమలు కోసం కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది, ఖచ్చితంగా నెరవేరుస్తామని కూడా చెప్పారు. ఇక రేపు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు చెప్పే తీర్మానం ఉంటుంది కనుక, సో, రేపటి తర్వాత అంటే ఎల్లుండి నుంచి కూడా మరి ఒక అసెంబ్లీ సమావేశాలు అయితే వాడివేడిగా జరుగుతాయి. సరే, ఇక ఇన్ని రోజుల నుంచి కూడా అందరూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డితో సహా మరి అందరూ కూడా మరి బీఆర్ఎస్కు సంబంధించిన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి రావాలని చెప్పిన నేపథ్యంలో ఈరోజు మరి అందరికంటే ముందుగా కూడా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత మరి ఈ అసెంబ్లీకి రావడం జరిగింది. సో, ఈ అసెంబ్లీలో మరి ఆయన ప్రతిపక్ష నాయకుని కుర్చీలో కూర్చున్నారు. అట్ ద సేమ్ టైం మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి
మరి మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుని హోదాలో కూర్చోవడం కావచ్చు, అలాగే మరి రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం కావచ్చు, సభలో మాత్రం ఇవాళ మాకు అందరికీ ఆకర్షణీయంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. మరి ఇక రేపటి నుంచి జరిగే సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా, లేక మరి ఈరోజు కేవలం 6 నెలల నుంచి ఆయన అటెండెన్స్ వేసుకోలేదు. సో ఖచ్చితంగా ఒకసారి ఆయన అటెండెన్స్ వేసుకుందామని వచ్చారా? అట్ ద సేమ్ టైం ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ప్రజల తరపున ఆయన గొంతు వినిపిస్తారా, ప్రజల గొంతు వినిపిస్తారా అనేది కూడా మరి సస్పెన్స్గా మారిందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తర్వాత రేపటికి వాయిదా పడడం కావచ్చు, మరొకసారి రేపు 10 గంటలకు తిరిగి ప్రారంభం కాను. ఈ నేపథ్యంలో మరి మాజీ సీఎం కేసీఆర్ మరొకసారి అసెంబ్లీకి వస్తారా అనేది మాత్రం సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇక మరి బీఆర్ఎస్ నాయకులకు నిన్న తెలంగాణ భవన్లో కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులు కావచ్చు, మరి రైతులు కావచ్చు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నిటిపైన కూడా మరి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు అంతా కూడా అన్ని అంశాలను కూడా మరి ప్రభుత్వంపై గలమెత్తాలని మరి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలతో కూడా ఇటు మహేష్ కుమార్, అలాగే మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఇక్కడ అసెంబ్లీలో సమావేశమయ్యారు. ఇక ప్రతిపక్షాన్ని గట్టిగా తిప్పికొట్టేందుకు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. సో రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే రోజు తర్వాత ఎల్లుండి నుంచి మాత్రం ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం అయితే ఉంది. సో ఈ అవకాశం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సభలో సీఎం వర్సెస్ మాజీ సీఎం మధ్య మాటల యుద్ధం ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా చూపిస్తున్నారు. సో మరి మాజీ సీఎం కేసీఆర్ అయితే మాత్రం ప్రజలంతా ఆసక్తిగా చూసే అవకాశాలు ఉంటుంది ఈ అసెంబ్లీ సమావేశాలను. ఇక రాని పక్షంలో మరొకసారి కూడా హరీష్ రావు, కేటీఆర్ లతో పాటు మరి మాజీ మంత్రులు చాలామంది బీఆర్ఎస్లో 10 ఏళ్ళుగా ఉన్నారు. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అలాగే మరి ఇక చాలామంది మంత్రులంతా కూడా మరి ప్రభుత్వంని సమర్థంగానే ఎదుర్కొంటున్నారు. ఇక మరి అదే ధోరణి కంటిన్యూ అవుతుందా, కేసీఆర్ కూడా సభలో మాట్లాడితే ఎలా ఉంటుందని చూడాలని కూడా మరి సాధారణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కనుక మరి కేసీఆర్ మిగతా రోజులు అంటే ఈ నెల 27 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన హాజరవుతారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వార్షిక బడ్జెట్ ప్రారంభం రోజున జరిగిన సన్నివేశాలకు సంబంధించిన అంశం. కెమెరా పర్సన్ నీరజ్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, అసెంబ్లీ నుంచి.